హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కాంటా వెంకటేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక కొత్తగా గెస్ట్ కావచ్చు. సో ఒక వ్యక్తి ఫస్ట్ టైం మీ బిజినెస్లో అడుగుపెట్టిండు. ఆ వ్యక్తితోటి ఏ విధంగా మీ కంపెనీలో పని చేసేలాగా చేయాలి, సో దీని గురించి నేను మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా కావచ్చు డైరెక్ట్ సేలింగ్ అండ్ నెట్వర్క్ మార్కెట్కి సంబంధించిన వీడియోస్ అనేవి చాలా చేస్తూనే ఉంటాను. మీరు గిన ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఒక్క కొత్త గెస్ట్ వస్తాడు, వచ్చినప్పుడు బిజినెస్ని చూస్తాడు. చూసిన తర్వాత మీ బిజినెస్ అనేది ఏ కంపెనీ కావచ్చు, ఒకవేళ ప్లాన్ అనేది మంచిగా ఉంది, కంపెనీ భవిష్యత్తు మంచిగా ఉంది, కంపెనీ ప్రోడక్ట్ మంచిగా ఉందంటే ఖచ్చితంగా ఆ గెస్ట్ అనేవాడు ఖచ్చితంగా మీ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటూ ఉంటాం. కాబట్టి మీ బిజినెస్ చేయడానికి తనకి ఇంట్రెస్ట్ కలిగింది. ఒకవేళ కలగలేదు, తనకు కొంచెం అటు ఇటు 50-50 ఉంటాడు, చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఒకసారి వస్తలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి అంటే ఆ వ్యక్తిని ఎట్లా అంటే క్లోజింగ్ అనేది చేయాలి. క్లోజింగ్ ఏ విధంగా చేయాలి? మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి అంటే, మీకు గెస్ట్ వస్తే ఫస్ట్ మీరు తనతో పాటు మాట్లాడి తనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా క్లియర్ చేయాలి. సో మీరు చెప్తారు, ఆల్మోస్ట్ చెప్తారు, అయినా కూడా తను ఇంకా కన్విన్స్ కాలేకపోతారు. సో అలాంటప్పుడే గుర్తుపెట్టుకోవాలి, ఒకటి క్లోజింగ్ మీరు సెల్ఫ్గా చేసి, రెండోది సీనియర్స్తోని చేయించాలి. మీ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్స్ ఎంతోమంది ఉంటారు. సో ఆ వ్యక్తుల దగ్గరికి తీసుకొని వెళ్ళి మీరు తనతో పాటు మాట్లాడించాలి. కంపెనీ ఏంది, కంపెనీ భవిష్యత్తు ఏంది, కంపెనీలో ప్లాన్ ఎట్లా ఉంది, కంపెనీ ప్రోడక్ట్ ఎట్లా ఉన్నది, కంపెనీలో పని చేయడం వల్ల మీ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి విజన్ అనేది వాళ్ళ ద్వారా క్లియర్ చేయించాలి. క్లియర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ తనకు అర్థమవుతుంది. అప్పుడు ఇంకా కూడా ఇంకేమైనా అనుమానం అట్లా ఉంటే ఒకటి ఆలోచించాలి, తను ఏ కేటగిరీ నుంచి అయితే వచ్చిండు, తను ఒక ఫార్మరా, తనకు బిజినెస్ చేసేవాడా, లేకుంటే తను ఒక స్టూడెంటా, తను ఎవరు అసలు అనేది మీకు తెలిస్తే, సో అప్పుడు ఏం చేయాలంటే తను ఎటువంటి ప్లేస్ నుంచి అది వచ్చిండో అలాంటి ప్లేస్లో పనిచేస్తున్న ఆల్రెడీ కొంతమంది పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పరిచయం చేయించాలి. సో ఒక ఫార్మర్ని పరిచయం చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, ఎస్ ఒక ఫార్మరే నేను చేయగలుగుతున్నాను అంటే నేను కూడా చేయగలుగుతాను. ఒక స్టూడెంట్కు పరిచయం చేస్తే ఆ స్టూడెంట్ ఈ బిజినెస్లో వచ్చి ఏ విధంగా పని చేస్తాడు, కంపెనీ పైన ఏ విధంగా బిలీవ్ కలిగింది అనేది చెప్తే తనకు కూడా అదే విధంగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఒక బిజినెస్ చేసేవాడిని కూడా పరిచయం చేస్తే, అదే నాలాగా తను బిజినెస్ చేసేవాడే కదా, ఖచ్చితంగా నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నేను చేస్తాను అంటే ఈ విధమైన పాజిటివ్ మైండ్ సెట్ అనేది వాళ్ళది మారుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా క్లోజింగ్ అనేది రెండు రకాలు గుర్తుపెట్టుకుంటే, సెల్ఫ్గా మీరు చేయాలి, రెండోది సీనియర్స్తో చేయించాలి. సో ఈ విధమైన మంచిగా ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకు సరైన ఎడ్యుకేషన్ ఇస్తూ సరైన విజన్ అనేది క్లియర్గా చేస్తే మీరు ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా మీతో పాటు పని చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. అండ్ ఖచ్చితంగా వారు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు నెరవేరుస్తూనే మీకు ఏదైతే ఉందో మీ కంపెనీలో మీరు ఏదైతే సాధించాలందో దానికోసం కూడా మీ డౌన్లైన్స్ అనేటోళ్ళు మీకోసం పని చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Thank you.